చెప్తున్నాడు. పౌలు ఒక దగ్గర అంటాడు, నేను గురి యొద్దకే పరిగెడుతున్నా, వెనుకున్నవు మరచి ముందున్న వాటి కోసం నేను ప్రయాస పడుతున్నానని పౌలు అంటున్నాడు. నా ప్రయాస ముందు పరలోక రాజ్యం కోసమై ఉండాలి. నా ప్రయాస ప్రభువు కోసమై ఉండాలి. నా ప్రయాస ప్రభు కోసం జీవించేదిగా ఈరోజు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన ప్రయాస పరలోక రాజ్యంలో మనం పోవాలి. మనతో పాటు అనేకులు పరలోక రాజ్యంలో తీసుకొని పోవాలి. దేవుడు పరలోకానికి వెళ్ళినాక ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు. ప్రతి ఒక్క మనిషిని నిలబెట్టి అడుగుతాడు. దేవుడు అడుగుతాడు, నువ్వు నా కోసం ఏం చేసావు? నీకు జీవితాన్ని ఇచ్చా, నువ్వు అడిగినవన్నీ నీకు ఇచ్చా, నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చా, జ్ఞానం అడిగితే జ్ఞానాన్ని ఇచ్చా, తెలివిని అడిగితే తెలివినిచ్చా, నువ్వు డబ్బు అడిగితే డబ్బు ఇచ్చా, నిన్ను ఒక పొజిషన్లో ఉంచా, నిన్ను సృష్టించా, నువ్వు నా కోసం ఏం చేసావని దేవుడు ఒక రోజు